తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప్రముఖ నటి గౌతమి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అపోలో హాస్పిటల్లో అమ్మకు జరిగిన చికిత్సపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు గౌతమి. అసలు జయలలిత ట్రీట్మెంట్ గురించి ఎందుకింత రహస్యం పాటించారని నిలదీశారు ఆమె. అసలేం జరిగిందో, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ప్రధాని మోదీకి ఆవేదనతో లెటర్ రాశారు గౌతమి. ప్రజలు ఎన్నుకున్న నాయకురాలి ఆరోగ్యం గురించి ఇంత గోప్యత ఎందుకని నిలదీస్తున్న నటి గౌతమితో మా ప్రతినిధి సంజయ్ ఫేస్ టు ఫేస్. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరనే చేదు నిజాన్ని ఇప్పుడిప్పుడే దిగమింగుంటున్న తమిళనాడు కోట్లాది ప్రజలు కావచ్చు, ఎవరైతే తమ వేదనను, అంతేకాకుండా ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నామనే ఒక అనుమానాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికీ ఆ చేదు నిజాన్ని దిగమింగుంటున్న కోట్లాది మంది ప్రజలతో పాటు ఆ వేదనను బయటికి చెప్పుకోవడంతో పాటు ఏదైనా కొన్ని నిజాలు బయటికి రావాలి, ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది ఆమె హాస్పిటల్లో అనే విషయాన్ని ఈరోజు మనతో పాటు గౌతమి తడిమెళ్ళ గారు ఉన్నారు, ప్రముఖ నటి మనతో పాటు ఉన్నారు. ఆమె ఈరోజు ప్రధానికి లేఖ రాశారు. తన వేదనను, ఏదైతే ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందిందో ఆ వివరాలను బయట పెడితే బాగుంటుందన్న విషయాన్ని లేఖ ద్వారా తెలిపారు. మనతో పాటు గౌతమి గారు ఉన్నారు అని తెలుసుకున్నాం. మేడం, మీరు కోట్లాది మందితో పాటు మీరు కూడా దివంగత ముఖ్యమంత్రి లేరనే విషయాన్ని బాధపడుతున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంలో ప్రధాని గారికి మీకు లేఖ ఎందుకు రాయాలనిపించింది? మన స్టేట్కి ముఖ్యమంత్రి ఆమె ఇప్పుడు లేరు. ముఖ్యమంత్రి గురించి ఒక ప్రశ్న అడగాలంటే నాకు ప్రధానమంత్రిని అడగొచ్చని అన్న ఆలోచన వచ్చింది. దానికి ఒక ముఖ్యమైన కారణం, మోడీ గారు ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి నేను ప్రజల కోసం ఉన్నాను, ప్రజల సేవ కోసం ఉన్నాను, ఎవరైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నన్ను కాంటాక్ట్ చేయవచ్చు అన్న ఒక నమ్మకం, ఒక ధైర్యం వచ్చారు. అదే మైండ్లో ఉండింది. సో ఈ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆయనకి రాయాలని అనిపించింది. సో ఒక ఓపెన్ లెటర్గా రాసి పోస్ట్ చేశాను అనమాట. మేడం, యాక్చువల్గా ఆసుపత్రిలో అన్ని రోజుల పాటు 74 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఇంకా త్వరలో డిశ్చార్జ్ అవుతున్నారు కూడా, హాస్పిటల్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. 75th డే ఆ రోజు జయలలిత గారు కన్ను మూశారని చెప్తారు. సో అసలు మీకు ఆ హాస్పిటల్లో ఏదైనా జరిగి ఉంటుందని ఒక అనుమానం ఏమైనా ఉందంటారా? లేదండి, హాస్పిటల్లో ఏమైనా జరిగి ఉంటుంది, జరగలేదని కాదండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా, లేకపోతే మనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక చిన్న ప్రాబ్లం జరిగినా కూడా అయ్యో ఏమైంది అని తెలుసుకోవడానికి కొట్టుకుపోతాం మనం. ఎందుకు? ఒక సరదా కోసం కాదు కదా. ఎందుకంటే వాళ్ళ బాధ మనం పంచుకోవడం కోసం, వాళ్ళతో పాటు మనం భుజాన్ని నిలబడడం కోసం, ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం, తెలుసుకుంటే ఇంకా మనం వాళ్ళ బాధలో ఒక భాగాన్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది మనకి. ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఒక సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్, మనం అందరం ఒకటే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఆతృత ఒకటి. అది ఒకటే కాకుండా ఒక స్టేట్కి డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఎలెక్ట్ అయిన ఒక చాలా పాపులర్ లీడర్, స్టేట్కే ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను స్టేట్లో ఒక సిటిజన్గా ఉండి, కంట్రీలో ఒక సిటిజన్గా ఉండి, నా డెమోక్రాటిక్లీ ఎలెక్టెడ్ లీడర్స్, నేను ఎవరిని ఓటేసి ఒక పదవిలో నేను కూర్చోడానికి నేను ఇచ్చేశానో వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు నెరవేర్చే పొజిషన్లో ఉన్నారా లేదా, ఏంటి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన అందరికీ ఉంది. అదే టైంలో తెలుసుకోవాల్సిన హక్కు కూడా ఉంది. సో మేడం, యాక్చువల్లీ వైద్యపరంగా ఇచ్చిన చికిత్స అందించిన వివరాలను కూడా మీరు ఆ లెక్కలో రాసినట్టుగా ఉంది. అంటే ఎటువంటి చికిత్స అందించారనే దానికి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ అన్నదాని విషయం. లేదండి, ఎలాంటి చికిత్స అందుకుంటున్నారు, ఎప్పుడు ఐసీలో ఉన్నారు, ఎప్పుడు రూమ్కి వచ్చారు, ఏ డాక్టర్ వచ్చారు వెళ్ళారన్నది అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు, చెప్పలేదంటలేదు. కానీ దాన్ని బట్టి ఏమీ ఫుల్ పిక్చర్, ఫుల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఒక ఐడియా రావట్లేదు. అండ్ ఇది నేను ఒక్కరిని చెప్పే మాట కాదు, ఇది కోట్లాది మంది ప్రజలు తమిళనాడులో అందరికీ ఇదే క్వశ్చన్. ఎందుకంటే నేను ఈ లెటర్ పోస్ట్ చేసిన తర్వాత, ఈ లెటర్ పబ్లిష్ చేసిన తర్వాత నాకు వచ్చే రెస్పాన్స్ మీరు చూస్తే నాకే మతిపోయిందనమాట. సో మచ్ ఆఫ్ యూనిటీ ఈ ఒక్క విషయంలో చాలా ఇది ఉంది. తెలుసుకోవాలని.
మేడం, యాక్చువల్గా లోపలికి కూడా ఆసుపత్రిలో ఉన్నప్పుడు లోపలికి కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలో కూడా కొన్ని హైకోర్టులో కూడా కొంతమంది పిటిషన్ వేశారు. అసలు ఆమెకు హెల్త్కి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అంటూ పిటిషన్ వేశారు. అంతేకాకుండా ఒక బహిష్కృత ఎంపీ కూడా ఏదైతే పార్టీ నుంచి ఉన్న ఎంపీ కూడా ఇటువంటి ఒక ఏం జరుగుతుందన్న విషయాన్ని బయట పెట్టాలంటూ కూడా అడగడం జరిగింది. సో ఆ సందర్భంలో అయితే ఎటువంటి అంటే పార్టీ నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చింది. సో ఇప్పుడు మీరు రాయటం వల్ల మీకు నిజాలు కానీ లేకుంటే మీరు ప్రధానికి లేఖ రాయటంలో కూడా మీ మీద నమ్మకంతో మీరు నిజాలు బయట పెడతారని ఒక నమ్మకంతో నేను మీకు లేఖ రాస్తున్నానని చెప్పి రాశారు. దీని గురించి చెప్పండి. తప్పకుండానండి. ఎందుకంటే నేను అన్నట్టు తెలుసుకునే అవసరం ఉంది, తెలుసుకునే హక్కు కూడా ఉంది. బేసిక్ ఫ్యాక్ట్స్ ఒక ట్రీట్మెంట్ గురించి దీని గురించి దాని గురించి చెప్పినా కూడా దానివల్ల ఫుల్ పిక్చర్ ఏమీ అర్థం అవ్వలేదు క్లియర్గా. ఎవరు కూడా కలవడానికి వీలు లేకుండా పోయింది. ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చి చాలా ట్రై చేశారు, కానీ ఎవరు దగ్గరికి వెళ్ళలేకపోయారు. దగ్గర వెళ్ళడం కాదు, అసలు చూడలేకపోయారు కూడా. సో వాట్ ఈస్ ద నీడ్? బికాజ్ అగైన్ ఐ కమ్ బ్యాక్, షీ ఈస్ డెమోక్రాటిక్లీ ఎలెక్టెడ్ లీడర్ ఆఫ్ ద స్టేట్. ప్రజలు మనిషి. అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళని అలౌ చేయాలని కూడా కాదు. బట్ దెర్ హ్యాస్ టు బీ సమ్ అండర్స్టాండింగ్, వీ నీడ్ టు నో. ఏం తెలుసుకోవాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, కానీ అది తెలియడం మొదలయ్యేంత వరకు అది ఏంటి, ఎంతవరకు, నెక్స్ట్ టైం క్వశ్చన్ అడగాలా లేదా, లేకపోతే ఇది చాలా దీంతో అర్థమైందా, ఏమి డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ, ప్రజలందరూ. సో వీ హ్యావ్ టు నో వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ దిస్ ఎంటైర్ 74 days, 75 days, what all she went through. Why nobody met her? Why nobody was allowed to meet her? So many questions. అదే మేడం, ఇప్పుడు బహిష్కృత ఎంపీ ఎవరు ఉన్నదో ఆమెకు లెటర్ రాశారు. అది కాకుండా ఆమె లెటర్ రాసినందుకు వ్యతిరేకత పడింది, హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి సందర్భంలో తిరిగి ఏదైతే దివంగతులయ్యారో ముఖ్యమంత్రి జయలలిత గారు, దాని తర్వాత కూడా తిరిగి మీరు ఈ ప్రశ్న ఏదైనా కొన్ని వాస్తవాలు తెలుస్తాయన్న ప్రశ్నాన్ని ఎలా తీసుకుంటారంట? ఇది తప్పుగా తీసుకోవడానికో లేకపోతే ఒక నెగిటివ్గా తీసుకోవడానికో ఛాన్సే లేదండి. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలో అలాగ తప్పుగా అర్థం చేసుకునేటటువంటిది ఏమీ లేదు. ఏంటి జరిగిందో అది ప్రజలందరికీ తెలుసుకోవాలని ఉంది, తెలుసుకునే హక్కు ఉంది, తెలుసుకునే అవసరం ఉంది, అంతే కదా. సో మేడం, మీరు మోడీకి లెటర్ రాశారు, మోడీ నుంచి స్పందన వస్తుందంటారా? తప్పకుండా వస్తుందని నేను నమ్ముతున్నానండి. బికాజ్ యాజ్ యూ సెడ్, ఆయన ప్రజల సేవలో డెడికేట్ అయిన ఒక ప్రైమ్ మినిస్టర్, అండ్ తప్పకుండా బదులు వస్తుందని నాకు నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉండొచ్చు, అంటే రాష్ట్ర ప్రజలు ఉండే వాళ్ళందరూ కూడా తమ కడుపు నిండా అన్నం పెట్టిన దేవతగా పూజిస్తున్న ఒక మహిళ, ఒక శక్తివంతమైన మహిళ ఇప్పుడు లేరనే విషయాన్ని కావచ్చు, లేకుంటే మీకు ఆ జయలలిత గారు లేరన్న విషయాన్ని మీకు ఎటువంటి వేదన కలిగించిందంటారు? ఎందుకంటే ఈ లెటర్ రాయటంలోనే ఆ విషయం స్పష్టమవుతుంది. చాలా వేదన ఉందండి. ఎందుకంటే నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను నేను, అందరికీ తెలిసిన విషయాలే. చాలా డార్క్ మూమెంట్స్లో ఆలోచించేదాన్ని, ఇన్స్పిరేషన్ అంటూ ఒకటి కావాలి ప్రతి ఒక్కరికి, హీరోస్ అంటూ ప్రతి ఒక్కరికి కావాలి. అప్పుడు నేను చాలా లక్కీ, 2 లేడీస్ నాకు దొరికారు. ఫస్ట్ ఏమో మా అమ్మ, చాలా ఫేస్ చేశారు లైఫ్లో, నవ్వుతూ ఆ జీవితం మీద ఉత్సాహం ఒక్క ఇంత ఈ పాటి కూడా తగ్గకుండా అలాగే కంటిన్యూ అవుతూ మాకు కూడా, మా అన్నయ్యకి నాకు కూడా అదే ఉత్సాహం ఇచ్చి అలాగే పెంచారనమాట. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ గారు, మళ్ళీ అమ్మ, అదే అదృష్టం అనుకుంటా. ఆవిడని అభిమానించే ప్రతి ఒక్కరికి లైఫ్లో అమ్మ అని పిలుచుకోవడానికి 2 దొరికారు. చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఆవిడ, యూ అగ్రీ ఆర్ యూ డోంట్, యూ హ్యావ్ క్వశ్చన్స్, యూ హ్యావ్ డౌట్స్, డజంట్ మ్యాటర్. ఆవిడ స్ట్రెంగ్త్ కానీ, ఆవిడ ధైర్యం కానీ, ఆవిడ ప్రాబ్లమ్స్ కానీ, మామూలు ప్రాబ్లమ్స్ కాదు ఆవిడ ఫేస్ చేసినవన్నీ,
ఎలా నిలబడ్డారండి, ఎలా ఎదుర్కొన్నారు, ఎలాగా ఒక గంభీరంగా ఎంత ఇదిగా గ్రాండ్గా నిలబడ్డారు. వాట్ అన్ ఇన్స్పిరేషన్ దట్ ఇస్ అండి. మన సొసైటీలో ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి అది ఎంత బ్రహ్మాండమైన ఇన్స్పిరేషన్ చూడండి. అలా అని చెప్పి మనం అందరూ పాలిటిక్స్లో దిగాలి కాదు, మన లైఫ్లో, డైలీ లైఫ్లో ప్రతి ఆడది ఎంత ఫేస్ చేస్తుంది కాదని ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. ఐ ఫేస్ ఇట్, ఎవ్రీ ఉమెన్ ఫేసెస్ ఇట్. సో ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ చూడండి. ఇటువంటి సందర్భాల్లో యాక్చువల్గా ఒక ఇన్స్పిరేషన్ మీరు చెప్పారు, అమ్మ తర్వాత ఇంకొక అమ్మ నాకు దొరికారు అన్నప్పుడు. ఇటువంటి ఇన్స్పిరేషన్లో ఇప్పుడు అమ్మ లేరనే విషయాన్ని ప్రజలు కావచ్చు, లేకుంటే మీలాంటి వారు ఇప్పుడు ఏదైతే నాకు ఒక ఇన్స్పిరేషన్ దొరికింది అంటున్నారో, దీన్ని ఎలా జీర్ణించుకోగలుగుతారంటారు? ఎందుకంటే మీరు ఇప్పుడు లేఖ రాయటం ద్వారా కూడా కొన్ని విషయాలు ప్రజలకు తెలియటం వల్ల వాళ్ళు కూడా కొంచెం స్థిమిత పడతారు, కొంచెం నెమ్మది, అంటే వాళ్ళకు ఒక జవాబు దొరుకుతుందన్న దానిలో. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్లో కఠినమైన ఒక విషయం ఏమైనా జరిగినప్పుడు మూవ్ ఆన్ విత్ లైఫ్ అంటారు. కానీ ఆ మూవ్ ఆన్ అన్నది జరగడం కోసం జరిగింది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకుని, ఓ పలానా విషయం ఎందుకు జరిగింది, దీనివల్ల జరిగింది, నేను అలా చేస్తుండొచ్చు, బట్ ఎనీవే దిస్ వుడ్ హ్యాపెండ్, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కమ్ టు పీస్, యూ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్. ఒక రకమైన శాంతిని పొందుతాం మనం. కానీ వాటన్నిటికీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాలంటే విషయం ఏంటన్నది తెలుసుకోవాలి మనం. అందుకే ఆ ఫౌండేషన్ బేసిక్ పాయింట్ దగ్గరే మొదలుపెట్టాం. టెల్ us the facts, విషయం ఏంటో చెప్పండి. ఆ తర్వాత వీ నీడ్ టు మూవ్ ఆన్. యాజ్ అ స్టేట్ వీ నీడ్ టు హీల్ అండ్ మూవ్ ఆన్. సో నెక్స్ట్, ఇప్పుడు మీరు లేఖ ద్వారా మూవ్ అయ్యారు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? అంటే దీని ద్వారా సమాధానం వచ్చిన తర్వాత, ఒకవేళ సమాధానం రాకపోయిన తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఏమన్నా ఉందంటారు? లేదండి, నేను హోప్ఫుల్గా, చాలా పాజిటివ్గా, చాలా హోప్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే ఈ స్టేజ్లో అలా జరగదు అని అనుకోవడానికి ఏమీ అవకాశం లేదు. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై కంట్రీ, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై డెమోక్రాటిక్ ప్రాసెస్. విల్ వెయిట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఏదైతే నిజం తెలియాలి, అది కాకుండా ఆ వాస్తవాలు ప్రజలకు తెలియటం ద్వారా స్థిమితపడతారు. అంతేకాకుండా నేను ప్రజల కోసం ప్రధానమంత్రి ఏదైతే నమ్మకస్తుడు, అతను మోడీ అంటే ఒక నమ్మకమైన వ్యక్తి, దేశానికి ప్రధాని, ఆయన ద్వారానే నిజాలు తెలుస్తాయన్న ఒక నమ్మకంతో లేఖ రాయటం జరిగిందని మనతో పాటు ప్రముఖ నటి గౌతమి గారు మనతో చెప్తున్నారు. చెన్నై నుండి కరస్పాండెంట్ సంజయ్, సాక్షి టీవీ.